ఫోర్త్ యూనిట్ ఏంటంటే యావరేజెస్. ఇది ఈజీ అనమాట. యావరేజ్ అంటే ఏం లేదు, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడు, అందులో 5, 10, 15, 20, 25కి యావరేజ్ అంతా అడిగాడు. ఇందులో మొత్తం 5, 10, 15, 20, 25 వీటిని ప్లస్ చేస్తే 75 వస్తుంది. బై 5 వేసాడు. 5 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్, అంటే మొత్తం 5 అని చూసావా, 5, 10, 15, 20, 25 ఈ మొత్తం 5. అలా 75 by 5 ఈజ్ ఈక్వల్ టు 5 75 15 టైమ్స్. సో ఆన్సర్ 15. నెక్స్ట్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్కి యావరేజ్ అంతా అడిగాడు. ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్కి మనకి ఏదన్నా అన్నోన్ నెంబర్ ఉందనుకో, ఒక నెంబర్ కావాలి. ఆ నెంబర్ అంతా మనకు తెలియదు, అప్పుడు మనం దాన్ని n అనుకుంటాం. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా n ఇంటూ n+1/2. ఇప్పుడు అక్కడ n ప్లేస్లో ఎంత ఇచ్చాడు, యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే n ఈజ్ ఈక్వల్ టు 40. సో ఆ ఫార్ములా బేస్ చేసుకుని 40 ఇంటూ 40 + 1/2 వేసుకుంటాం. ఇది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చాడు, 40 ఉంటాయి. ఓకేనా. సో 40 క్యాన్సిల్ అయ్యి 40 + 1/2 మిగులుతుంది. 41/2 ఈజ్ ఈక్వల్ 20.5. నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 27. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఫస్ట్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6 ఇట్లా చూసావా, అవన్నమాట. దాని యొక్క యావరేజ్ ఎంత కనిపెట్టాలి. సో మనకు తెలిసి మనం x అనుకుంటాం, ఈవెన్ నెంబర్ ఫస్ట్ది x అనుకుంటాం, తర్వాతది x+2, x+3. అంటే మనకు అందులో ఈవెన్ నెంబర్ ఏంటో కరెక్ట్గా తెలియదు. సో అలా +2 యాడ్ చేసుకుంటూ వెళ్తాం. దాని యొక్క యావరేజ్ ఏమో 27. సో ముందున్న ఫార్ములా బేస్ చేసుకుని x+2 + x+4 + x+6 బై టోటల్ ఎన్ని ఉన్నాయి, పైన మొత్తం 4 ఉన్నాయి, బై 4 వేసుకుంటాం. ఇందులో మొత్తం అన్ని కామన్, అంటే అందులో ఏవి కామన్గా ఉంటే అవన్నీ ఒక పక్క తెచ్చుకుంటాం. మొత్తం 4xలు ఉన్నాయి. 4x 2 + 4 + 6 12 బై టోటల్ నెంబర్ 4. సో 4x + 12/4 ఈజ్ ఈక్వల్ 27. 4 దీంట్లో 3 టైమ్స్. సో ఫైనల్గా x+3 ఉంటుంది. ఇప్పుడు x+3 ఈజ్ ఈక్వల్ 27. అప్పుడు ఈ +3 అటు సైడ్ తీసుకెళ్ళిపోతే 27 - 3 అవుద్ది, అప్పుడు 24 అవుద్ది. దీంట్లో లార్జెస్ట్ నెంబర్ ఎంత అడిగాడు. మనం తీసుకున్న 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్లో x+6 అనేది పెద్దది. సో ఆ 24కి x+6 ప్లస్ చేస్తాం అన్నమాట. x ప్లస్లో 27 తీసుకుంటాం. సో 27 - 3 24 కదా, x ప్లేస్లో 24 వేసుకుంటాం. 24 + 6 ఈజ్ ఈక్వల్ 30. నెక్స్ట్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ 5 కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఇస్ 61. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లీస్ట్ నెంబర్. ఫస్ట్ 5 ఆడ్ నెంబర్స్ x+2, x+4, x+6 అలాగే x+8 అలా మొత్తం 5 తీసుకున్నాం. తర్వాత టోటల్ ఎన్ని ఉన్నాయి, 5. సో మొత్తం కలిపి 61 వచ్చింది. దీని యొక్క యావరేజ్ దీనికి మన x ఏంటో కనిపెట్టాలి కాబట్టి డిఫరెన్స్ హైయెస్ట్ నెంబరు అలాగే లీస్ట్ నెంబర్ కనిపెట్టాలి. ఎక్కువ నెంబర్ కనిపెట్టాలి, తక్కువ నెంబర్ కనిపెట్టాలి, దాని మధ్యన డిఫరెన్స్ కూడా కనిపెట్టాలి. సో పైన దాంట్లో మనకి ఇచ్చిన దాంట్లో x+2 అని చూసావా, దాంట్లో x అని కామన్ తీసుకుంటాం. మొత్తం 5x. ఈ 2, 4, 6 అన్ని క్యాల్కులేట్ చేస్తే 20 వస్తుంది. పైన మొత్తం 5 ఉన్నాయి కాబట్టి టోటల్ నెంబర్స్ 5 వేసుకుంటాం. 5x + 20/5. 5 దాంట్లో 1 టైము, 20లో 4 టైమ్స్. సో అలా x+4 అవుద్ది ఈజ్ ఈక్వల్ 61. సో x+4 ఈజ్ ఈక్వల్ 61 అవుద్ది కాబట్టి +4 అంటే తీసుకెళ్ళిపోతే -4 అవుద్ది. 61 - 4 ఈజ్ ఈక్వల్ 57. దాంట్లో లీస్ట్ నెంబర్ ఎంత వచ్చింది మనకి, 57 వచ్చింది. ఇది లీస్ట్ నెంబర్ కింద తీసుకుంటాం. ఈ లీస్ట్ నెంబర్ బట్టి హైయెస్ట్ నెంబర్, మన హైయెస్ట్ x+8 తీసుకున్నాం కదా, x ప్లేస్లో 57 వేసుకుని +8 చేస్తాం, 65. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 65 - 57 చేస్తే 8 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ 8 అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 15 అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్ ఈజ్ 10. వాట్ ఈస్ ద యావరేజ్ లాస్ట్ 2 నెంబర్స్. ఇందులో ఫస్ట్ 5 నెంబర్స్ చూసావా, నీకు ఎలా ఎప్పుడు ఇచ్చినా సరే యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 నెంబర్స్ 15 అలాగిస్తే నీకు చేయాల్సిన పని ఏంటంటే 5 × 15 చేసేయి, అది దాని యావరేజ్ కింద లెక్క. ఇందులో ఏంటంటే లాస్ట్ 2 నెంబర్స్కి యావరేజ్ కనిపెట్టాలి. ఫస్ట్ యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ n1 + n2 + n3 + n4 + n5 5 నెంబర్స్. టోటల్ నెంబర్ 5 ఉన్నారు. 15 × 5 చేసి 75 వస్తుంది. సో మనకు వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ n1 + n2 + n3 + n4 + n5 = 75.
తర్వాత యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ 10 అంటే n1 ప్లస్ n2 ప్లస్ n3 n1 ప్లస్ n2 ప్లస్ n3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 30 వస్తుంది. అంటే మొత్తం 3 కదా, 3 ఇంటూ 10 30 అవుతుంది. ఈ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 చూస్తాం, ఒకదాని నుంచి ఒకటి తీసేస్తాం. n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 ప్లస్ n5 ఈజ్ ఈక్వల్ 75. అలాగే n1 ప్లస్ n2 ప్లస్ n3 ఈజ్ ఈక్వల్ టు 30. కామన్గా ఉన్నాయి క్యాన్సిల్ చేసేస్తాం. సో ఫైనల్గా n4 ప్లస్ n5 ఈజ్ ఈక్వల్ టు 45. n4 ప్లస్ n5 ఈ రెండు ఉన్నాయి, సమ్ ఇవి రెండు ఉన్నాయి కాబట్టి పై కింద టోటల్ 2 వేసుకుంటాం. సో 45/2 ఈజ్ ఈక్వల్ టు 22.5. సో లాస్ట్ 2 నెంబర్ యొక్క యావరేజ్ ఎంతంటే 22.5. తర్వాత ద యావరేజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ ఈజ్ 15 ఇయర్స్. అలాగే యావరేజ్ ఆఫ్ 5 స్టూడెంట్స్ ఏమో 14 ఇయర్స్. అలాగే 9 స్టూడెంట్స్ ఏమో 16 ఇయర్స్. ఈ మొత్తం 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు. 15 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 15, అలాగే 5 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 14, అలాగే 9 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 16. ఇందులో 15 ఇంటూ 15 చేసే ఫస్ట్, సెకండ్ ఏమో 15 ఇంటూ 14. ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ 15 అండ్ యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 నెంబర్స్ 10. ఇందులో యావరేజ్ 5 నెంబర్స్ ఎలా ఇచ్చాడు అనుకో, ఏం లేదు, 15 ఇంటూ 5 చేసే. అలాగే ఫస్ట్ 3 నెంబర్స్ అన్నారు కదా, 3 ఇంటూ లాస్ట్ యావరేజ్ 10 వచ్చింది, 3 ఇంటూ 10 చేయి. సో అలా మొత్తం 5 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 ప్లస్ n5 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 5 75. అలాగే 3 ఇంటూ 10 30. n1 ప్లస్ n2 ప్లస్ n3 ఈజ్ ఈక్వల్ టు 10 30. 3 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 30. తర్వాత ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ రిమూవ్ చేసే. దీంట్లో కామన్గా ఏమంటే n4 ప్లస్ n5 లీస్ట్ 2 నెంబర్స్ అన్నాడు కదా, n4 ప్లస్ n5 ఈ రెండు కూడా లీస్ట్ నెంబర్స్. 75 మైనస్ 30 చేస్తే 45. సో n4 ప్లస్ n5/2 అవి రెండు కాంపోనెంట్స్ కాబట్టి టోటల్ నెంబర్ 2 వస్తుంది కింద. సో 45/2 ఈజ్ ఈక్వల్ 22.5. సో దీని ఒక లీస్ట్ నెంబర్ ఏంటంటే 22.5 వస్తుంది. తర్వాత ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 15 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 15 ఇయర్స్, 5 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 14 ఇయర్స్, అలాగే 9 స్టూడెంట్స్ యొక్క ఏజ్ ఏమో 16 ఇయర్స్. ఇలాగ ఇచ్చినప్పుడు 15 ఇంటూ 15 చేయి ఫస్ట్ది, 5 ఇంటూ 14, అలాగే 9 ఇంటూ 16. ఇలా మొత్తం 3 కాంపోనెంట్స్ కింద ఒకళ్ళది ఒక ఏజ్ వస్తుంది. లాస్ట్లో 15 స్టూడెంట్ యొక్క ఏజ్ అంతా వస్తుంది. ఇలా అడిగినప్పుడు ఒకదాని చోట రిమూవ్ చేసుకుంటూ వచ్చేయాలి. అంటే ఒక యావరేజ్ నుంచి ఇంకో యావరేజ్. ఇప్పుడు 225 వచ్చింది ఫస్ట్, 15 ఇంటూ 15 225. దాని నుంచి 70 తీసేయి, 70 నుంచి 144 తీసేయి. అలా లాస్ట్లో 11 వస్తుంది. అంతే 7th క్వశ్చన్. ఇప్పుడు 5 నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమో 15 అవుతుంది. అలాగే ఫస్ట్ 3 నెంబర్స్ ఏమో 10 అవుతుంది. సో దీంట్లో లీస్ట్ 20 యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 15. 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 15 అవుతుంది. అలాగే ఫస్ట్ 3 నెంబర్స్ యావరేజ్ 10 అవుతుంది. అలాగే లాస్ట్ నెంబర్ యొక్క యావరేజ్ ఏమో 20 అవుతుంది. ఇందులో మొత్తం 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు. 5 నెంబర్స్ ఉన్న 15, 5 ఇంటూ 15 75. అలాగే 3 నెంబర్స్ ఉన్న యావరేజ్ 10, 3 ఇంటూ 10 30. అలాగే లీస్ట్ నెంబర్ ఒకటి, లీస్ట్ 3 నెంబర్స్. ఫస్ట్ 3 నెంబర్స్ 30 వచ్చింది, లీస్ట్ 3 నెంబర్స్ 20 అనగా 20 ఇంటూ 3 60. ఇందులో ఏంటంటే ఒక దాని నుంచి ఒకటి రిమూవ్ చేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫస్ట్ది ఎంత ఉంది, n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 ప్లస్ n5, అది 75 వచ్చింది. అది ఈక్వేషన్ 1 కింద తీసుకుంటాం. అంటే దీంట్లో అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 నెంబర్స్లో n1 n2 n3 ఉంది. థర్డ్ ఈక్వేషన్లో n3 ప్లస్ n4 ప్లస్ n5 ఉంది. ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే మొత్తం n1 n2 n3 n4 n5 మొత్తం అన్నీ వస్తాయి. సో ఈ రెండింటిని ప్లస్ చేసామనుకో 60 ప్లస్ 30 90 వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 4 నుంచి వచ్చిందని ఈక్వేషన్ 4 వేసుకున్నాం కదా, ఈ 90 నుంచి ఫస్ట్ 75 రిమూవ్ చేసేయాలి. అప్పుడు ఇందులో కామన్ అన్నీ తీసేస్తే n3 ఒకటి మిగులుతుంది, ఇటు పక్క 15 ఒకటి మిగులుతుంది. సో దాని యొక్క మిడిల్ నెంబర్ ఎంతంటే 15 అవుతుంది. ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్ ఇస్ 27. 5 నెంబర్స్ యొక్క యావరేజ్ 27. 27 ఇంటూ 5 135. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే ఒకరిని రిమూవ్ చేస్తాం. ఒకటి రిమూవ్ చేస్తే వాడి యావరేజ్ అంతా 25 అవుతుంది. సో మనం రిమూవ్ చేసినోడి నెంబర్ ఎంత అని అడిగాడు. సో ఫస్ట్ 5 నెంబర్స్ n1 n2 n3 n4 n5, 5 27 135 ఇచ్చాడు. మిగిలిన 4 ఒకరిని తీసేదిగా మిగిలిన 4 మెంబర్స్ యొక్క యావరేజ్ 25. అంటే n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ n4 4 నెంబర్స్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 రిమూవ్ చేసేయాలి. అంటే 135 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 35. నెక్స్ట్
నెక్స్ట్ రేషియోస్. ఈ రేషియోస్ చాలా ఈజీ. ఏబిసి ఇలా మొత్తం రేషియో ఇచ్చాడు కదా, మల్టిప్లై చేయడమే. A/B = 2:3 ఇచ్చాడు. B/C ఏమో 4:7 ఇచ్చాడు. సో మనం ఏబిసి యొక్క రేషియో కనిపెట్టాలి. దీన్ని జెడ్ క్రాస్ అని అంటారు అన్నమాట. జెడ్ క్రాస్ అంటే ఏంటంటే జెడ్ షేప్లో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే 2 నుంచి 4కి, 4 నుంచి 3కి, 3 నుంచి 7కి. ఓకేనా? అలా 2 × 4 8 అవుద్ది, 4 × 3 12 అవుద్ది, 3 × 7 27 అవుద్ది. సో 2 3 కూడా ఇదే జెడ్ షేప్ లాగానే వెళ్తాయి మొత్తం అన్నీ కూడా. నెక్స్ట్ 4th క్వశ్చన్. 2A = 3B, 4B = 5C. ఇప్పుడు ఏకి సికి రేషియో అడిగాడు. ఇప్పుడు 2A ఉంది కదా, 2A = 3B. మనకు కామన్గా 2A/3B = 1 వేసుకుంటాం. ఎక్కడ కూడా 0 అనేది పెట్ట =0 అని పెట్టాం, ఎక్కడ కూడా 1 అని వేసుకుంటాం. సో 2A/3B = 1. ఇప్పుడు మనకి ఏబీ కావాలంటే అది రివర్స్ అవుతాయి అన్నమాట. ఈ 2/3 కాస్త 3/2 అవుతుంది. అలాగే 4B/5 అని చూసావా, ఇది కూడా డైరెక్ట్గా 4:5 అనేది లాస్ట్ ఆన్సర్, 5:4 అవుద్ది, రివర్స్ అవుతాయి. ఇప్పుడు రెంటికి మనం రేషియో తీస్తాం కాబట్టి A/B × B/C. ఇచ్చిన దాంట్లో కామన్గా బీబీ ఉంది, బీబీ క్యాన్సిల్ చేస్తాం. సో ఫైనల్గా ఏసీ ఉంటుంది. సో ఏసీ. అలాగే 3/2 × 5/4, 5 × 3 15, అలాగే 4 × 2 8. సో 15/8. నెక్స్ట్ ఫైండ్ మీన్ ప్రపోర్షన్. మీన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే B = √AC. B = √AC. ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చిన కాంపోనెంట్స్ 9 25 ఇచ్చాడు. అక్కడ ఏ 9 అనుకుంటాం, C 25 అనుకుంటాం. సో B = √AC. ఏ ప్లేస్లో 9, B ప్లేస్లో 25. 3 3s are 9, 3² కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 25, 5², 5 5s are 25, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో 3 × 5 వస్తుంది, = 15. నెక్స్ట్ ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షన్ టు 16 and 4. థర్డ్ ప్రపోర్షన్ A/B = B/C. అంటే ఇక్కడ A = 16 ఇచ్చాడు, B = 4 ఇచ్చాడు, మనం C కనిపెట్టాలి. సో వాడు ఇచ్చిన రేషియోలో A దగ్గర 16 వేసుకుంటాం, B దగ్గర 4 వేసుకుంటాం, C దగ్గర మామూలు C వేసుకుంటాం. ఇప్పుడు దీనికి తగ్గట్టు మనం మల్టిప్లై చేస్తాం అన్నమాట. 16 × C, 4 × 4. అంటే ప్రొడక్ట్స్ = ఎక్స్ట్రీమ్స్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఇది ఏంటంటే వచ్చినది ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ మల్టిప్లికేషను, షార్ట్ డిస్టెన్స్ మల్టిప్లికేషను. 16 C దూరంగా ఉన్నాయి కదా, సో ఇది లాంగ్ డిస్టెన్స్ మల్టిప్లికేషన్. 4 దగ్గరగా ఉన్నాయి, షార్ట్ డిస్టెన్స్ మల్టిప్లికేషన్. సో 16 × C 16C, 4 × 4 16, 16 16 క్యాన్సిల్ అయిపోతాయి. C = 1 అవుద్ది. సో థర్డ్ ప్రపోర్షన్ C = 1. తర్వాత 7th క్వశ్చన్. A/3 = B/4 = C/5 ఇచ్చాడు. X నెంబర్ అంటే మనకు తెలియదు. మన రేషియో కనిపెట్టాలంటే దీన్ని ఇంటూ X చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, A = 3X అవుద్ది, B = 4X అవుద్ది, C = 5X. ఇంటూ చేస్తాం అంటే 3 × X, 3X, 4 × X, 4X, 5 × X, 5X. సో ABC A/B/C = 3X, 4X + 5X. మొత్తం అన్నింటిలో XX కాంపోనెంట్ పోతాయి. సో ఫైనల్గా 3:4:5. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఇఫ్ 1/5 = 1/X, అలాగే 1/X = 125, దెన్ ద వాల్యూ ఆఫ్ X. ఇందులో వాల్యూ ఆఫ్ X అడిగాడు. ఇప్పుడు చెప్పాను కదా, లాంగ్ డిస్టెన్స్ ఇంటూ షార్ట్ డిస్టెన్స్. 1/X × 1/X = 1/5 × 1/125. 1/X × X 1/X², 125 × 5 625, X² = 625. స్క్వేర్ ఎట్ వెళ్ళాం అనుకో రూట్ వద్దనమాట. రూట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 5² ఉందనుకో, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా మనకు ఆన్సర్ 5 అలా వస్తుంది. సో ఇలాగే రూట్ 625 ఉందా, 25² ఎంత 625. సో X = 25. సో ఇది రేషియోకి సంబంధించింది. నెక్స్ట్ ఏంటంటే టైము, డిస్టెన్స్, స్పీడు. కామన్ ఫార్ములా స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. అంటే మనం ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో వెళ్ళాం అనేది స్పీడ్ అనమాట. ఇంత టైంలో మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం అది స్పీడ్. సో
స్పీడ్కి ఎస్, డిస్టెన్స్కి డి, టీ ఈజ్ ఈక్వల్ టు టైం. స్పీడ్కి యూనిట్స్ ఏమో కిలోమీటర్స్ పర్ అవర్, ఇన్ని గంటలు ఇన్ని హవర్స్కి ఇన్ని కిలోమీటర్స్ అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుంటే 5/18 తీసుకుంటాం. అలాగే మీటర్స్ పర్ సెకండ్ 18/5 తీసుకుంటాం, రివర్స్ అనమాట. ఎక్స్ అనేది మనం కనిపెట్టాలనుకున్న కాంపోనెంట్. ఇది బేసిక్ ఫార్ములా. ఈ ఫార్ములా ఈ 4 గుర్తుపెట్టుకుంటే మొత్తం మిగిలిన సంవత్సరం చేసేయచ్చు. ఎన్ అథ్లెట్ రన్ 200 meters రేస్ ఇన్ 24 seconds, దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ డిస్టెన్స్ ఏమో 200 meters ఇచ్చాడు, అలాగే టైం ఏమో 24 seconds ఇచ్చాడు. స్పీడ్ ఎంత అని కనిపెట్టమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, అంటే 200/24. దాన్ని డివైడ్ చేస్తే 8.333 వస్తుంది. హౌ మెనీ మినిట్స్ డస్ ఆదిత్య టేక్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ స్పీడ్ ఆఫ్ 20 km/h? వాడి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? ఆదిత్య అనేవాడు 400 meters కవర్ చేశాడు, డిస్టెన్స్ 400. అక్కడ స్పీడ్ ఇచ్చాడు, km/h అంటే స్పీడ్ 20 km/h ఇచ్చాడు. ఇప్పుడు మనకు తెలిసింది ఫస్ట్ ఫార్ములా, ఎక్స్ km/h ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 5/18. అక్కడ ఎక్స్ ప్లేస్లో 20 వేసుకుంటాం. సో 20 × 5/18 meters/second. సో ఇప్పుడు ఇక్కడ ఎంత క్యాలిక్యులేట్ చేసాడంటే టైం క్యాలిక్యులేట్ చేయడం. హౌ మెనీ మినిట్స్ అంటే టైమే కదా. టైం తీసుకున్నప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ అవుద్ది. అన్నీ ఆ ఫార్ములా వాటిలో అవి చేంజ్ చేసుకుని మనం రాసుకోవాలి. సో డిస్టెన్స్ 400, స్పీడు 20 × 5/18. 20 400లో 20 టైమ్స్, అలాగే 5 20లో 4 టైమ్స్. సో ఫైనల్గా ఏమవుతుంది? 4 × 18 మిగులుతుంది, 72 seconds. 70 secondsని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 1 minute 60 seconds కదా, 60 minutes 12 seconds. నెక్స్ట్, ఏ కార్ ఈజ్ రన్నింగ్ అట్ స్పీడ్ ఆఫ్ 108 kilometers విత్ డిస్టెన్స్ విల్ టేక్ ఇన్ 15 minutes. డిస్టెన్స్ ఎంత అడిగాడు, అక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 108 km/h. డిస్టెన్స్ కనిపెట్టాలి, టైము 15 seconds. డిస్టెన్స్ అడిగి కాబట్టి స్పీడ్ ఇంటూ టైం అవుద్ది. అప్పుడు చూసుకో, దేనికి బై వస్తుందో దేనికి ఇంటూ వస్తుందో చూసుకో. స్పీడ్ 30, అలాగే టైము 15. ఇక స్పీడ్ 30 ఎలా వచ్చిందో తెలుసు కదా, ఎక్స్ ఇంటూ 5/18. ఎక్స్ ప్లేస్లో 108 వేసుకుంటాం. 108 × 5/18, 18 × 6 times, 6 5 30. సో అలా స్పీడ్ వచ్చింది. 30 × 15 450 meters. నెక్స్ట్, ఏ సైక్లిక్ కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters in 2 minutes. వాట్ ఈస్ ద స్పీడ్ ఇన్ km/h ఆఫ్ ది సైక్లిస్ట్? డిస్టెన్స్ ఏమో ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు. సైక్లిస్ట్ అనేవాడు 750 meter డిస్టెన్స్ చేశాడు. టైం ఏమో 2 minutes 30 seconds ఇచ్చాడు. అంటే ఎంత? 120 + 30 = 150 seconds ఇచ్చాడు. సో స్పీడ్ ఎంత అని కనిపెట్టమన్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైము, 750/150, 5 minutes/second. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చింది. అప్పుడు ఎక్స్ ఇంటూ 18/5, ఎందుకంటే అక్కడ minutes/second ఇచ్చాడు కాబట్టి మనం రివర్స్ చేసుకుంటాం. 18/5. సో 5 5 1 టైం పోద్ది, ఫైనల్గా 18 km/h మిగులుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్, పీటర్ అనేవాడు 1 hour 24 minutesలో 4 kilometersలో 2/3 ఆఫ్ ద డిస్టెన్స్ అనేది కవర్ చేశాడు. 100 రెస్ట్ ఎట్ 5 km/h. మొత్తం టోటల్ డిస్టెన్స్ ఎంత తిరగడానికి ఇచ్చాడు అనమాట. టైము 1 hour 24 minutes, అంటే 1 + 24/60. ఇక 16 చూసావా, అవి మినిట్స్ అనమాట, సెకండ్స్. 60 seconds, 1 minute = 60 seconds కదా. సో అలా అనమాట. 24/60 క్యాన్సిల్ చేసుకుంటూ పోతే 2/5 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ తీసుకున్నాం అనుకో, 12 times, 12 మళ్ళీ 2 టేబుల్ 6 times, మళ్ళీ అలా 2 times, అలా 2/5 వస్తుంది. ఫైనల్గా 1 + 2/5 = 7/5 వస్తుంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అనేది ఎక్స్ అనుకున్నాం అనుకో. సో ఇప్పుడు మనం డిస్టెన్స్ కనిపెట్టాలి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు టైం కావాలి కదా, టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై సెకండ్స్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 2/3.
2/3. నెక్స్ట్ 1/3. సో 2/3 ఇంటూ ఎక్స్ బై 4 వేసుకుంటాం, ఎందుకంటే 4 కిలోమీటర్స్ కాబట్టి టోటల్. నెక్స్ట్ 1/3. టోటల్ కిలోమీటర్స్ ఇక్కడ రెస్ట్రిక్ట్ 5 కిలోమీటర్స్ ఇచ్చాడు, సో 5 వేసుకుంటాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7/5. ఇక్కడ మనకు వచ్చింది చూసారు టైము 7/5 అవర్స్. నెక్స్ట్ 4 ఇంటూ 3 చేస్తాం, అలా మొత్తం 1/6 వస్తుంది. నెక్స్ట్ 1/3 ఇంటూ 5, 5 3 15. ఇది క్యాన్సల్ అవడం లేదు కాబట్టి 1/15 ఎక్స్ తీసుకుంటాం, ఈజ్ ఈక్వల్ టు 7/5. సో అలా ఇప్పుడు మనం ఎల్సిఎం చేస్తాం అన్నమాట. 1/x ప్లస్ 1/15x ఈజ్ ఈక్వల్ 7/5. ఇక్కడ 1/6x ప్లస్ 1/15ని మనం ఎల్సిఎం చేస్తాం. 15ని 6ని ఎల్సిఎం చేస్తే 30 వస్తుంది. ఇప్పుడు 15 ఇంటూ 1/x ఉందనుకో, ఇక్కడ 5x ప్లస్ 2x వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 7/5. 5x ప్లస్ 2x 7x కింద 30 వేసుకుంటాం, 7/5. ఇక్కడ 7xలో 7, ఇక్కడ 7/5లో 7 క్యాన్సిల్ అయిపోతాయి. x/30 ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు 30 అటువైపు తీసుకుంటే పైకి వెళ్తాయి అన్నమాట. x ఈజ్ ఈక్వల్ 30/5 ఈజ్ ఈక్వల్ 6 km/h. సెకండ్. నెక్స్ట్ 6th క్వశ్చన్. A and B are two stations 390 km apart. A train starts A at 10 a.m. and travel towards B at 65 km. Another train starts from B at 11 a.m. travel 35 km. At what time do they meet? ఇందులో ఏంటంటే ఒక ట్రైన్ అనేది టూ స్టేషన్ దగ్గర ఉంది. ఏ బి అనే టూ స్టేషన్స్. ఏ అనే దాని దగ్గర 10 AM స్టార్ట్ అయింది, అది 65 km/h. రిటర్న్ 11 AM స్టార్ట్ అయింది బి నుంచి, అది 35 km/h. ఇప్పుడు అవి రెండు ఎక్కడ మీట్ అవుతాయని చెప్పి అడిగాడు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాడు డిస్టెన్స్ అడిగాడు, ఎంత డిస్టెన్స్ దగ్గర కలుస్తాయని. డిస్టెన్స్ అంటే తెలుసు కదా, స్పీడ్ ఇంటూ టైం. సో 65x ప్లస్ 35, x-1 వేసుకోవాలి, ఎందుకంటే దాని నుంచి మనం రిమూవ్ చేస్తాం కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు టోటల్ 390 km పాటించే కదా పైన, అదనమాట 390. 65x ప్లస్ 35x మైనస్ 35 ఇంటూ x 35x, 35 మైనస్ 1, 35 ఇంటూ -1 మైనస్ 35 ఈజ్ ఈక్వల్ 390. 35x 65x 75x ప్లస్ చేస్తే ఎంత వస్తుంది, 100x వస్తుంది. ఇక్కడ 35 ఇంకా 35 ఎట్టి తీసుకుపోతాం, -35 కాస్త +35, 390 + 35 ఈజ్ ఈక్వల్ 425/100 ఈజ్ ఈక్వల్ 4.25. ఈ 4.25ని మనం ఎంత టైంలో, అదే ఏ టైం దగ్గర మనం కలిపామంటే 4 hours 25 minutes దగ్గర రెండు కలుస్తాయి. సో ఇక్కడితో ఇది అయిపోయింది.